నమస్తే. నేను డాక్టర్ కపిల, స్నేహ ఉంపితి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో మనము చర్మం పొడి బారడం గురించి చెప్పుకుందాము. డ్రై స్కిన్. శీతాకాలంలో చాలామందికి స్కిన్ డ్రైగా, పొడిగా మారుతుంది. కొంతమంది వెదర్ చేంజెస్‌కి ఏమీ అవ్వదు. చాలా మందిలో డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రై స్కిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. డ్రై స్కిన్‌ని నియంత్రించుకోవడానికి వేడి నీటి స్నానాన్ని అవాయిడ్ చేస్తూ గోరువెచ్చని నీళ్ళల్లో స్నానం రోజువారీ చేస్తూ ఉండాలి. దాంతో పాటు స్నానం చేశాక కాస్తంది తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. మనము అనుకూలమైన సోప్ అంటే పొడిబారే సోప్స్ కాకుండా మాయిశ్చరైజర్ ఎఫెక్ట్ ఉన్న సోప్ కానీ, బాడీ లోషన్స్ కానీ యూజ్ చేయాలి. దాంతో పాటు కొంతమందికి ర్యాషెస్ దద్దుర్లాగా వస్తూ ఉంటుంది. వాటికి మనము ప్యూర్ కొబ్బరి నూనె, గానుగ నూనె అని ఈజీగా అవైలబుల్ ఉంది. ఇప్పుడు గానుగ నూనె అవైలబుల్ మీకు వీలు కానట్టి పక్షంలో నార్మల్ కోకోనట్ ఆయిల్ మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నది. ఎక్స్టర్నల్ అప్లికేషన్ లాగా రాత్రిపూట మన స్కిన్ పైన నార్మల్‌గా అప్లై చేసి ఉండాలి. మీరు కనుక దీన్ని నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే ఆ దద్దుర్లు అనేవి క్రమక్రమంగా పెద్ద డిసీజ్‌కి దారి చూపిస్తుంది. కాబట్టి స్కిన్ అనేది మనము మాయిశ్చర్ చేసుకోవాలి ఆయిల్‌తోని. అలా కాకుండా కొంతమందిలో నార్మల్‌గానే ఇచ్చింగ్ ఉంటుంది. దానికోసం వేపాకు తీసుకొని వేపాకుల్ని కడిగి డ్రై చేసుకొని వాటిని పేస్ట్ లాగా చేయాలి. ఆ వేపాకుని పేస్ట్ లాగా చేసి శరీరానికి అప్లై చేసినట్లయితే దురద అనే సమస్య నుంచి పూర్తిగా విముక్తి పొందొచ్చు. దాంతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో నాట్రిమోర్, యాసిడ్ నైట్, పెట్రోలియం లాంటి మెడిసిన్స్‌తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు.